గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలితా సహస్రనామ గ్రంథ రచయిత, ఎన్నో పుస్తకాలు కూడా రాశారు. వారే పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు లలితా సహస్రనామాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. క్రిందటిసారి మనం ఒక 2-3 వీడియోస్లో మాట్లాడుకోవడం జరిగింది లలితా సహస్రనామాల గురించి, ఆవిర్భావం ఎలా జరిగింది, ఏంటి, పరివార దేవతల గురించి కానివ్వండి, ఆవరణల గురించి కానివ్వండి. ఇంకా ఏదైనా మనం తెలుసుకోవాల్సింది ఉంటే దాని గురించి వివరించండి. అసలు లలితా సహస్రనామ స్తోత్రం గురించి క్రిందటిసారి నా గురించి ఇంట్రొడక్షన్, దీని గురించి ఓవరాల్గా చెప్పుకున్నాను తప్ప అసలు లలితా సహస్రనామ స్తోత్రం ఏమిటి, దీని తాలూకు ఏమిటి అనేది మనం అసలు చెప్పుకోలేదు అసలు. ఇప్పుడు మనం ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రం ఏమిటి, ఎక్కడ, ఎలా ఆవిర్భవించింది, దీని గురించి మనం కొంచెం టూకీగా చెప్పుకుందాం. అలాగే అండి. లలితా సహస్రనామ స్తోత్రం పరమేశ్వరి బ్రహ్మాండ స్వరూపిణి కనుక ఈవిడ్ని వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అందుకే బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండంలో లలితోపాఖ్యానంలో 3 అధ్యాయాలుగా అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. 3 అధ్యాయాలు. ఒక్కొక్క అధ్యాయంలో అంటే అమ్మవారి వర్ణనే ఉంటుందా, ఏముంటుందండి? అదే చెప్తా. అంటే 3 అధ్యాయాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రం ఆవిర్భవించిన విధానం. దాని తర్వాత ఆర్యం తెలుసుకోవాలి కదా. అవును. రెండోది ఏంటంటే అమ్మవారి యొక్క నామాల గురించి స్తోత్రం. మూడో అధ్యాయం ఏంటంటే ఈ స్తోత్రం చేయడం వల్ల ఫలశ్రుతి, దానివల్ల అంటే ఎటువంటి ఫలితాలు. ఇది 3 భాగాలు. ఇక్కడ ఏంటంటే హయగ్రీవుల వారు, అగస్త్యుల వారు గురు శిష్యుడు. హయగ్రీవుల వారు గురువు, అగస్త్యుల వారు శిష్యుడు. ఇంకో మాట చెప్పాలంటే అమ్మవారి గురించి దత్తాత్రేయ స్వామి వారు చెప్పారు, దత్తాత్రేయుల వారు చెప్పారు, హయగ్రీవుల వారు చెప్పారు. దత్తాత్రేయుల వారు త్రిపుర రహస్యంలో అమ్మవారి గురించి చెప్పారు. ఆ చెప్పింది ఎవరికి చెప్పారంటే పరశురాముడికి చెప్పారు. అది త్రిపుర రహస్యం. ఇక్కడ హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి అమ్మవారి గురించి, ఇక్కడ కూడా అమ్మవారి గురించే చెప్పారు. అక్కడ అమ్మవారి, ఇక్కడ అమ్మవారి. చెప్పిన వాళ్ళు ఎవరు? సాక్షాత్తు విష్ణు స్వరూపం, విష్ణు అంశ. దత్తాత్రేయ స్వామి వారిలో కూడా విష్ణు అంశ ఉంది. ఈయన సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారమే, కానీ చెప్పింది అమ్మవారి గురించి. ఇంతకుముందు ఒకసారి మీరు అడిగారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి స్థితి లయలకు కారకులు కదా అన్నారు. ఇంతకుముందు ఒకసారి అడిగారు నన్ను. అడిగినప్పుడు ఏం చెప్పానంటే వారికన్నా ముందు ఆది పరాశక్తే అని చెప్పి అప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అందుచేతనే ఇక్కడ వీరు అమ్మవారి గురించి అక్కడ దత్తాత్రేయ స్వామి, తర్వాత ఇక్కడ హయగ్రీవుల వారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకునేది ఏంటంటే హయగ్రీవుల వారు. అసలు హయగ్రీవుడు ఎవరు? ఈయన శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒక అవతారం. అశ్వారణ మహాబుద్ధి అని అగస్త్యుల వారు సంబోధించారు. ఎవరిని? అశ్వారణ మహాబుద్ధి అని అగస్త్యుల వారు హయగ్రీవుల వారిని సంబోధించారు. అశ్వానన అంటే అశ్వము యొక్క శిరస్సు కలిగిన ఓ మహాత్మ, పరమాత్మ. అశ్వానన మహాబుద్ధి అంటే ఆయన శిరస్సు అశ్వంలా ఒక
అశ్వం యొక్క శిరస్సు, గుర్రం గుర్రం యొక్క తల. తల. ఇది ఏమిటి చరిత్ర అంటే దీనికి ఓ చిన్న కథ ఉంది. హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఉమ్, వాడికి శిరస్సు, గుర్రపు శిరస్సు, తర్వాత శరీరం మానవ శరీరంలాగే ఉంటుంది. అంటే సేమ్ హయగ్రీవ స్వామి వారి ముందు రూపం నేను ఎలా ఉంటుందో రాక్షసుడు అలాగే చెప్తాను. రాక్షసుడు రాక్షసుడు కూడా. ఇక్కడ ఆ రాక్షసుడేమో మునుల్ని, స్త్రీలను, తర్వాత దేవతలను ఉమ్, హింసించడం ప్రారంభించాడు. వాడి నుండి రక్షణ కోసం అని చెప్పి దేవతలందరూ కూడా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఉమ్, కోరారు. ఆహా, అప్పుడు ఏం జరిగిందంటే బ్రహ్మ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వద్దకే వెళ్ళమని చెప్పి అన్నారు. ఇది అలా ఉంటే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తే నేను ఇంకొక అవతారంలో వస్తాను. ఉమ్, వాడికి సావు ఎలా ఎలా ఉంటుందంటే వాడిలాంటి ఆకారం ఉన్న వాడి చేతనే హయగ్రీవుడు అనే రాక్షసుడికి అదే ఆకారంలో అదే శిరస్సు ఉండి ఉమ్, ఉన్న వారి చేతనే సంహరింపబడతాడు అని వాడికి ఒక వరం ఉంది. ఉమ్, ఆ వర గర్వం చేత వాడు చెలరేగిపోతున్నాడు కనుక ఇక్కడ శ్రీ మహావిష్ణువు కూడా అదే అవతారంతో రావాలని నిర్ణయించుకున్నారు శ్రీ మహావిష్ణువు. ఆహా, ఇదిలా ఉండగా దీనికి ఇంకొక చిన్న కథ కూడా ఏం చెప్పారంటే శ్రీ మహావిష్ణువు బాగా యుద్ధం చేసి అలిసిపోయాడు. ఆ యుద్ధంలోనే అక్కడ యుద్ధభూమిలోనే ఎక్కుపెట్టిన విల్లు అలాగే తల కింద పెట్టుకుని ఉమ్, పడుకున్నాడు. పడుకుంటే దేవతలందరూ బ్రహ్మ వీరందరూ కూడా శ్రీ మహావిష్ణువు వద్దకు వచ్చి తమ యొక్క బాధ చెప్పుకోవాలని అనుకున్నారు. అనుకుంటే శ్రీ మహావిష్ణువు పడుకున్నాడు కనుక ఆయన్ని నిద్ర నుండి మేల్కొల్పడం మంచిది కాదు అని చెప్పి ఆలోచించారు. ఉమ్, ఎలా మేల్కొల్పాలని ఆలోచిస్తే అప్పుడు బ్రహ్మ ఒక పేడ పురుగుని సృష్టించి ఆ పేడ పురుగుని ఆ వింటి యొక్క నారి కోరికేలాగా ఉమ్, ఆయనకి నిద్రాభంగం అయ్యేలాగా చేద్దామని చెప్పి పేడ పురుగుని పంపించాడు. ఎప్పుడైతే ఆ పేడ పురుగు వచ్చి ఆ వింటి నారి కొరికిందో అది ఏమైందంటే ఆ వింటి నారి తెగి ఒక్కసారి పెద్ద బ్రహ్మాండంలో భరించలేని శబ్దం వచ్చి ఉమ్, ఆ బాణం ఒక్కసారి శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సుని తుంచేసింది. ఆ శిరస్సు ఎక్కడ ఎగిరిపోయిందో కనపడలేదు. ఉమ్, చివరికి దేవతలందరూ కంగారు పడ్డారు. అప్పుడు శిరస్సు లేకపోయేసరికి వెతికి ఒక గుర్రం యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సుకి అతికించు. పెట్టి ఆ రకంగా శ్రీ మహావిష్ణువు అశ్వానుడుగా అవతారం దాల్చారు. ఎత్తడం సంభవించింది. ఉమ్, అది ఆ రకంగా చెప్తారు. ఉమ్. ఏదైనా మొత్తం మీద అవతారమే. కానీ ఇక్కడ చెదపురుగు అంటారు కదా. పేడ పురుగు. ఆహా, పేడ పురుగు అంటే మామూలుగా కొమ్ము ఇంత పురుగు ఉంటుంది. ఉహు, చెద పురుగు అంటే చిన్న చిన్నవి అవి కొంచెం కొంచెం కొరుకుతాయి. ఈ పేడ పురుగు ఏమిటంటే ఒకసారి కొరికేస్తుంది. ఆహా, అప్పుడు ఈ హయగ్రీవ స్వామి హయగ్రీవుడైన రాక్షసుడిని ఉమ్, సంహరించి దేవతల యొక్క అది ఆ రకంగా హయగ్రీవుల వారు ఈయన యొక్క ఇది చరిత్ర. అది మనకి శ్రావణ మాసంలో హయగ్రీవ జయంతి కూడా రాబోతుంది జయంతి కదా. కూడా అంటే ఈ మాసంలోనే స్వామి ఈయన వారు. ఏంటంటే యాక్చువల్గా చెప్పాలంటే మహాజ్ఞాని. పిల్లలు కూడా ఈయన హయగ్రీవుల వారికి పూజ చేస్తారు. ఉమ్, తర్వాత విద్యాబుద్ధుల కోసం అని చెప్పి పిల్లలు హయగ్రీవుల వారిని ఆరాధించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఉహు, జ్ఞానబోధ. ఇది అదే క్రమంలో ఏమైందంటే అగస్త్యుల వారు ఏమని అడిగారంటే ఆయనకి హయగ్రీవుల వారు ఏం చేశారంటే పరాశక్తి మంత్రాలు అంటే లలితా పరాశక్తి మంత్రాలు,
న్యాసములు, పూజా విధి, పురస్చరణ విధానము, హోమాలు, రహస్యాలు, స్తోత్రాలు అని ఇలాంటివి 7 రకాలు చెప్పారు ఉమ్, అప్పటికే. ఆహా, అందు గురించి ఏం చేశాడంటే మొట్టమొదటిసారిగా హయగ్రీవ వారిని అగస్త్యుడికి అశ్వానన మహాబుద్ధి సర్వశాస్త్ర విశారద కథితం లలితా దేవ్యా చరితం పరమాద్భుతం. ఓ శ్రీ విద్యోపాసక శిష్యుడైన ఏమంటాడు, సకల శాస్త్ర విశారద హయగ్రీవ స్వామి అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీ లలితా పరాశక్తి యొక్క ఉమ్, మంత్రాలు, న్యాసాలు, పూజా విధి, పురస్చరణ విధానము, హోమాలు, రహస్యాలు, స్తోత్రాలు ఇవన్నీ నాకు చెప్పారు. ఉమ్, కానీ నాకు ఒక విషయం మాత్రం చెప్పలేదు. ఉమ్, వీటితో పాటు ఇంకా ఏం చెప్పారు, అమ్మవారు భండాసుడిని చంపిన విధానం, తర్వాత అమ్మవారికి పట్టాభిషేకం అయిన విధానం అది కూడా చెప్పారు. ఇంకా న్యాసఖండంలో 16 న్యాసాలు, ఉమ్, అదేమిటి, గణేశ న్యాసము, గ్రహ న్యాసము, నక్షత్ర న్యాసము, యోగిని న్యాసము, రాశి న్యాసము, పీఠ న్యాసము, ఇలాంటి 16 న్యాసాలని కూడా చెప్పారు. ఓకే. అంటే ఇక్కడ ఒక విషయం, న్యాసము అంటే ఏమిటంటే ఉమ్, సాధకుడు, ఒక మంత్ర సాధకుడు ఏం చేస్తాడంటే తన వివిధ అవయములందు అంగుష్టాభ్యర్మ, క్లీన్ తర్జనీభ్యర్మ, సౌ మధ్యమాభ్యర్మ అని అంటుంటారు కదా, ఇలాగా ముద్రల న్యాసం. ఆహా, అలాగా ఈ న్యాసాలన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా చెప్పవలసింది ఏంటంటే, దీనివల్ల ఒకటి, ఈ 16 న్యాసాలు ఏ న్యాసంకి ఆ న్యాసం చేసే కన్నా 16 న్యాసాలకు చేసేస్తే విశేషమైన పుణ్యం కలుగుతుంది కూడా పండితులు చెప్తుంటారు. అందుచేసి ఈ న్యాసక్రమం అంతా బ్రహ్మాండ పురాణం యొక్క ఉత్తర భాగంలో లలితా న్యాసఖండంలో సమగ్రంగా ఆయనే వివరించేశారు. ఉమ్, ఎందుకని, ఏ న్యాసంకి ఆ న్యాసం చేసే కన్నా అన్ని న్యాసాలని సమగ్రంగా చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి హయగ్రీవుల వారు న్యాసఖండంలో న్యాసాలన్నీ కూడా 16 న్యాసాలు కూడా చెప్పారు. ఆహా, ఇంకా ఏం చెప్పారు, అంతర్యాగం. అంతర్యాగం అంటే ఏంటంటే మూలాధార చక్రం నందు ఉమ్, ప్రారంభమై ఈ దంతం వరకు ఒక తేజస్సు లాంటిది, దారం లాంటి తేజస్సుని ఉమ్, భావించడాన్ని అంతర్యాగం అంటారు. మూలాధారం నుండి ఈ దంతం వరకు ఒక దారం లాంటి తేజస్సు సాధకుల్లో ప్రసరిస్తోంది అని భావించడాన్ని అంతర్యాగం అంటారు. మామూలుగా చెప్పుకోవాలంటే మానస పూజ. ఉమ్, అంతర్యాగం అంటే మానస పూజ. ఓకే. అంతర్యాగం అంటే మానస పూజ కూడా చెప్పారు. ఇంకా బహిర్యాగం. బహిర్యాగం అంటే ఏమిటి, యంత్రము, విగ్రహము, వీటికి పూజ చేయడం, పూజా ద్రవ్యాలను తెచ్చుకోవడం, పూజ చేయడం. ఇందులోనూ పాత్ర సాధనము అని ఒకటి ఉంది. అంటే ఏంటంటే ఈ పాత్రలో పూజలో ఉపయోగించే పాత్రని ఎక్కడ ఏ పాత్ర ఉంచాలి, కలశస్య ముఖే విష్ణు కంటే రుద్రస్థిత మూలే తత్స్థితో బ్రహ్మ మధ్యే మాతృణాశ్రిత కుక్షౌత సాగర సర్వే అంటే కలశ స్థాపన ఇలాంటివి చేస్తుంటాం కదా, అలాంటిదే పాత్ర సాధన కూడా. అందులో వీటిని మంత్రపూర్వకంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఉమ్, అంటే దాన్ని పాత్ర సాధనము అంటారు. అంటే అంతర్యాగం చెప్పారు, బహిర్యాగం కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే, బహిర్యాగంలో అష్టాష్టకము అని ఇంకోటి ఉంది. ఆహా, ఏంటండి అది? బహిర్యాగము, ఉమ్, బహిర్యాగంతో పాటు అష్టాష్టకము ఉమ్, ఒకటి చేస్తే అది ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం ఇంకా ఎక్కువ అవుతుంది. అదేంటంటే మహాయాగం అవుతుంది. ఉమ్, బహిర్యాగం మహాయాగం అవుతుంది. అంతర్యాగము బహిర్యాగము. ఇప్పుడు ఇంతకుముందు ఏమనుకున్నాం మనం, అంతర్యాగం అని చెప్పాం. అంతర్యాగం అంటే ఏమిటంటే మానస పూజ, ఎక్కువగా ఇబ్బంది పడద్దు. అంతర్యాగం అంటే మనసులో మానస పూజ, స్మరించుకోవడమా? మనసులోనే ఉమ్, పూజ చేసుకోవడము, ఉమ్, భావించుకోవడము, అంతకన్నా ఎక్కువ ఇబ్బంది అవసరం పడదు. లేదు. ఉమ్, అలాగే బహిర్యాగం. బహిర్యాగం అంటే ఏంటి, పూజా ద్రవ్యాలు మనం తెచ్చుకోవడం, విగ్రహాన్ని దగ్గర పెట్టుకోవడం, పూజా ద్రవ్యాలు తెచ్చుకోవడం, దీపం వెలిగించుకోవడం, ఇలాంటివన్నీ బహిర్యాగం అంటాం. ఉమ్, దీనిలోనే ఈ బహిర్యాగంలో మహాయాగం అని ఇంకోటి ఉంది. ఉమ్,
ఆ మహాయాగం గురించి కూడా మనం అంతగా కొంచెం మీకు వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. హ్మ్. దీనిలో ఏంటంటే బహిర్యాగంతో పాటు అష్టాష్టకము. హ్మ్. అష్టాష్టకం అంటే ఏంటంటే మిథునములకు భోజనం పెట్టడం, మిథునములు దంపతులకు భోజనం పెట్టడం. అలాగా మిథునములు అంటే దంపతులు. దంపతులకు భోజనం పెట్టడం. హుహు. ఎలాగంటే అష్టాంగ భైరవుడు, సంహార భైరవుడు, భైరవుడు, క్రోధ భైరవుడు, కపాల భైరవుడు, రుద్ర భైరవుడు, భీషణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, ఇలాగా 8 మంది భైరవులున్నారు. అష్టభైరవులు. హ్మ్. ఈ అష్ట భైరవులకి వాళ్ళ భార్యలతోటి ఉంటే వీళ్ళు దంపతులు. ఓహ్! అంటే మీరు చెప్పిన అష్టాంగ భైరవ మిథునములు. అష్టాష్టకము అనంటే ఇది. అష్టాంగాది భైరవ మిథునములు. అసితాంగ భైరవాది మిథునములు అని చెప్తారు. ఎలాగా అసితాంగ భైరవులకు వారి భార్యలతో అసితాంగ భైరవ మిథునము అని మనం చెప్పుకోవచ్చు. ఈ 8 మందికి 8 మంది దంపతులకు 8 మంది కుమార్తెలు పుట్టారు. హుహు. అంటే 64 మంది. హుహు. మంగళనాథుడు అని ఇంకొక మంగళనాథుడు వీళ్ళు 8 మంది ఆహా! మంగళనాథుడు. వీళ్ళు దంపతులు. ఈ మంగళనాథుడు 8 మందికి 8 మంది దంపతులు. హ్మ్. ఈ 8 మందికి 8 మంది మగపిల్లలు పుట్టారు. హుహు. అంటే 8 మంది అక్కడ ఒక్కొక్కడికి. 64 మంది ఆడవాళ్ళు, అక్కడ ఇక్కడ 64 64 మంది మగవాళ్ళు. అసితాంగాది భైరవ మిథునములకు 8 మంది ఆడపిల్లలు పుడితే, ఇక్కడ మంగళనాథాది మిథునములకు 8 మంది మగ పిల్లలు పుట్టారు. అక్కడ 64 మంది, ఇక్కడ 64 మంది. అక్కడ 64 మంది మిథునములకు, ఇక్కడ 64 మంది మిథునములకు పెళ్ళిళ్ళు చేస్తే వీళ్ళు మొత్తం మంది ఎంతమంది అయ్యారు? 64 మిథునములు అయ్యారు. 64 దంపతులు. అక్కడ 64 మంది ఆడపిల్లలు, ఇక్కడ 64 మంది మగపిల్లలు. వీరికి పెళ్ళిళ్ళు చేస్తే హ్మ్. 64 జంటలు. 64 జంటలు ఏర్పడ్డారు. హ్మ్. వీళ్ళని మనం చతుషష్టి కోటి యోగినులు. మనం హుహుహుహు. లలితా సహస్రనామంలో చతుషష్టి కోటి యోగినులు అంటాం. యోగిని దేవతలు అని యోగిని అంటాము. దేవతలు. ఓకే. ఈ మిథునాలనే శివశక్తి స్వరూపములు. హ్మ్. ఈ చతుషష్టి కోటి యోగిని దేవతలని వీళ్ళని చతుషష్టి కోటి యోగిని దేవతలు అంటారు. హ్మ్. వీరే శివశక్తి స్వరూపాలు. వీళ్ళకి భోజనం పెడితే ఈ భోజనం పెట్టి వీరికి తృప్తి కలిగించితే అష్టాష్టకము అవుతుంది. హుహు. ఇంతకుముందు ఏమనుకున్నాం? బహిర్యాగం అన్నాం. అవును. బహిర్యాగం అంటే ఏమిటి? మామూలుగా విగ్రహాన్ని పూజ చేసుకోవడం, విగ్రహంలో తర్వాత లేదా ఒక యంత్రానికి పూజ చేసుకోవడానికి ఏమేమో తెచ్చుకున్నాం, అక్కడ పువ్వులు అన్నీ తెచ్చుకుని పూజ చేసుకుంటాం. అంటే మనం ఉపచారాలతో ఆ. చేసే పూజా విధానం. దాంతో పాటు అష్టాష్టకము అంటే ఏమిటంటే అసితాంగ భైరవాది మిథునములకు, హ్మ్. అంటే అసితాంగ భైరవులు 8 మంది ఉంటే ఆ 8 మంది దంపతులు వారి భార్యలతో 8 మంది దంపతులు ఉన్నారు. అంటే ఈ 108 మంది ఆ యోగిని 8 దేవతలు. మందే 8 వాళ్ళకి 8 మంది ఆడపిల్లలు పుట్టిన 8 64 మంది ఆడపిల్లలు. అంటే ఈ ఈ మిథునములకు ఈ చతుషష్టి ఈ చతుషష్టి యోగినులకు భోజనం పెడితే హ్మ్. అది అష్టాష్టకము. ఓకే. అంటే ఎటువంటి భోజనం అంటున్నారు? ఎటువంటి నైవేద్యం నివేదన చేయడమే మామూలుగా భోజనమే. భోజనము అంటే? ఆ! వాళ్ళకి భోజనం పెడుతున్నాం. దంపతులను పిలిచాము. మన ఇంట్లో కూర, పప్పు, చారు అన్నీ చేసాం. భోజనం పెట్టాము. వాళ్ళకి వాటితో పిండి వంటలు కూడా పెట్టాము. హ్మ్. అలాగా అసితాంగాది భైరవులకు పుట్టిన 8 మంది పిల్లలు, ఆ 8 64 మంది మిథునములకు, ఈ 64 మంది మిథునములకు భోజనం పెడితే వారికి తృప్తి కలిగితే హ్మ్. అది అష్టాష్టకము అనబడుతుంది. ఓకే. అటువంటి అష్టాష్టకాన్ని ఈ బహిర్యాగంతో అష్టాష్టకాలు జరిపితే మహాయాగము అని చెప్పబడుతుంది. అది కూడా నాకు చెప్పావు స్వామి. పూజాఖండంలో ఉన్న హ్మ్. మహాయాగ క్రమం కూడా నాకంతా చెప్పావు. పురశ్చరణ ఖండేతు జపలక్షణ మీరితం.
జపలక్షణము, జపము చేసేవారికి పురశ్చరణ ఖండము అనేది ఒకటి ఉంది. ఉమ్, అది ఏమిటంటే జపము, హోమము, తర్పణము, అభిషేకము, తర్వాత భోజనము, సమారాధనము, ఇవి 5 ఉంటాయి. ఉమ్, ఈ 5 అంటే ఏంటి? జపలక్షణానికి ఉన్న 5 పురశ్చరణ ఖండం ఉంటాం. ఏమిటి? జపం, హోమం, తర్పణం, అభిషేకం, భోజనం. ఉమ్. అంటే ఎందుకు? సిద్ధి పొందడం కోసం, ఆ మంత్ర సిద్ధి కోసం, ఆ జపం సిద్ధించడం కోసం పురశ్చరణ చేస్తారు. అంటే ఇది అందరూ చేయాల్సిన అవసరం లేదు, మంత్రదీక్ష ఎవరైతే తీసుకున్న మంత్రదీక్ష వాళ్ళు పొందారో, మంత్రదీక్ష పొందిన వారు చేయాల్సి అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే హయగ్రీవుల వారితో అగస్త్యుల వారు నాకు ఇవన్నీ చెప్పారు. ఓకే. నాకు లలిత ఇంత ఇంత గొప్ప విషయాలన్నీ చెప్పారు. హోమద్రవ్యాలు ఎక్కడ పెట్టాలో చెప్పారు. ఉమ్, అలాగే పాత్రలు ఎక్కడ పెట్టాలో చెప్పారు. పురశ్చరణ ఖండం అంటే ఏంటి? జపలక్షణానికి సంబంధించిన పురశ్చరణ ఖండం అంటే ఏంటో చెప్పారు. ఉమ్, అంతర్యాగం చెప్పారు, బహిర్యాగం చెప్పారు. ఉమ్, బహిర్యాగంలో అష్టాష్టం కలిపితే మహాయాగం చేసే విధానం కూడా ఇవన్నీ పూజాఖండంలో ఉన్నాయి. ఉమ్, ఇవన్నీ చెప్పారు. కానీ అమ్మవారి గురించి నాకు చెప్పలేదు. ఉమ్, లలితా సహస్రనామాల గురించి నాకు చెప్పలేదు. ఉమ్, ఇంకా ఏం చెప్పారు? ఆ, రాజశ్యామల ఉమ్, శ్యామల యొక్క సహస్రనామాల గురించి కూడా చెప్పారు. ఉమ్, తర్వాత వారాహి సహస్రనామాల గురించి కూడా చెప్పారు. ఓకే. ఇన్ని చెప్పిన వారు లలితా సహస్రనామాల గురించి నాకు ఎందుకు చెప్పలేదు? ఆ. ఇక్కడ లలితా సహస్రనామాల యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పవలసి వచ్చింది. మీరు ఎంతసేపు విన్నది మీకు కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అని అనిపించవచ్చు. ఉమ్, కానీ అక్కడ ఇన్ని రకాలు చెప్పిన తర్వాత అంతర్యాగం, బహిర్యాగం, మహాయాగం, ఉమ్, తర్వాత పురశ్చరణ ఖండము, తర్వాత ఈ ఉమ్, జపలక్షణము, ఇవన్నీ చెప్పారు. వీటి కన్నా గొప్పది లలితా సహస్రనామములు అని దాని తాలూకు లలితా సహస్రనామాల యొక్క గొప్పదనం చెప్పడం కోసం ఉమ్, ఇది వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుల వారికి అగస్త్యుల వారికి జరిగిన సంభాషణ రకంగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానాలన్నీ ఆచరించాలి, ఆచరిస్తే హోమం మహాయాగం చేసిన ఫలితము. కానీ ఇవన్నీ చేయకపోయినా లలితా సహస్రనామ అవన్నీ పారాయణం వదిలేయండి, చేస్తే అవన్నీ సమానం. వదిలేయండి. అంత గొప్పవి అవి. ఉమ్, అంటే ఏంటి? అంత ఇన్ని విషయాలు చెప్పారు కానీ లలితా సహస్రనామాల గురించి నాకు ఎందుకు చెప్పలేదు అని అర్థం. ఉమ్, అంటే ఏంటి? ఇక్కడ లలితా సహస్రనామాలు వీటన్నిటికన్నా గొప్పవి, ఉమ్, ఓకే. వీటన్నిటికన్నా విశిష్టత కలిగి ఉన్నాయి ఉమ్, అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పారు. ఆహా, అంతేగాని అవి చెయ్యాలి, అవి చెయ్యకపోతే ఏమిటి అది కాదు. ఓకే. అంటే ఏంటి? లలితా సహస్రనామాలు మాత్రం నాకు ఎందుకు చెప్పలేదు? ఉమ్, అంతర్యాగం, బహిర్యాగం, తర్వాత జపలక్షణం యొక్క పురశ్చరణ ఖండము, ఉమ్, ఇవన్నీ చెప్పారు. కానీ నాకు ఈ లలితా సహస్రనామాల గురించి ఎందుకు చెప్పలేదు ఉమ్, అని హయగ్రీవుల వారిని ఉమ్, అగస్త్యుల వారు అడిగారు. ఓకే. అంటే ఇవన్నీ చెప్పడం ఎందుకంటే ఇన్ని విషయాలు చెప్పారు కానీ లలితా సహస్రనామాల గురించి ఎందుకు చెప్పలేదు ఉమ్, 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 అంటే లలితా సహస్రనామాల యొక్క విశేషాన్ని, విశిష్టతను చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాను అనమాట. ఓకే. అయితే దీనికి అప్పుడు హయగ్రీవుల వారు ఏమన్నారంటే, నువ్వు బాగానే ఉంది, ఉమ్, నువ్వు అడిగావు, ఉమ్, నేను చెప్తాను. ఇప్పుడు నువ్వు అడిగావు కనుక నేను చెప్తున్నాను నేను ఉమ్, లలితా సహస్రనామాల గురించి. కానీ చెప్పేటప్పుడు మాత్రం నువ్వు ఒక్క ఒక్క విషయం మాత్రం అడుగు, ఉమ్, బాగా జ్ఞాపకం ఉంచుకో. నీకు అర్హత ఉంది, నీకు యోగ్యత ఉంది. ఏం చదవను? నాకు యోగ్యత లేదా అని కూడా అడిగాడు, ఆహా. నాకు అర్హత లేదా అని కూడా అడిగాడు. అంటే చెప్పలేదు కాబట్టి ఇవన్నీ చెప్పారు కానీ నాకు మమ వా యోగ్యత నాస్తి శ్రోతు నామ సాహసకం కిమర్థం భవతానోక్తం తత్రమే కారణం వద. ఉమ్, మమ వా యోగ్యత నాస్తి శ్రోతు నామ సహస్రకం. ఈ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేదా? కిమర్థం భవతానోక్తం తత్రమే కారణం వద. ఉమ్, అంటే ఎందుచేత నాకు చెప్పలేదు? తత్రమే కారణం వద, నాకు ఆ విషయం నాకు చెప్పండి ఉమ్, అని అడిగారు. ఇంతంత గొప్ప విషయాలని చెప్పారు కదా, నాకు ఎందుకు చెప్పలేదు ఉమ్, అని హయగ్రీవుల వారిని అగస్త్యుల వారు
అడిగారు. ఓకే. అప్పుడు హయగ్రీవుల వారు అగస్త్యుల వారితో ఇలా అంటారు, లోపాముద్రాపతేగస్య సావధానమనాశ్రుడు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. నీకెందుకు చెప్పలేదు నేను చెప్తాను మీరు. ఉమ్, ఇంత ఇవన్నీ చెప్పిన వాడి నీకు ఇది ఎందుకు చెప్పలేదు అంటే వీటన్నిటికన్నా విశిష్టత ఉంది. ఆ. ఏమిటిది? లలితా సహస్రనామములు రహస్యాతి రహస్యమైనవి, అందుకే ఇంతవరకు నేను చెప్పలేదు. వీటి గురించి ప్రత్యేకించి చెప్పాలి. అవి చెప్పడం ఒక పద్ధతిలో చెప్పుకుని వచ్చేయచ్చు, కానీ లలితా సహస్రనామాలు చాలా రహస్యాతి రహస్యమైనవి, అందుకే నేను ఇంతవరకు నీకు చెప్పలేదు. నువ్వు నా భక్తుడవు, నువ్వు ఎంతో వినయంగా అడుగుతున్నావు కనుక నేను నీకు తప్పకుండా వీటి గురించి నేను చెప్తాను, విను. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. అగస్త్యుల వారు చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే సముద్రాన్ని అవపోసలు పెట్టేశాడు. మీరు విన్నారు లేదు, సముద్రాన్ని ఆయన అవపోసం పెట్టేశాడు, ఇలా పట్టుకుని తాగేశాడు. ఎందుకు తాగాడు అని ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తే, కాలకేయులైన రాక్షసులు, రాక్షసుల పని ఏంటి? మునుల్ని, స్త్రీలను, దేవతలను, ఒక మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని హింసించడం రాక్షసుల యొక్క పని. అదే పని ఈ కాలకేయాలు కూడా చేస్తున్నారు. ఈ రాక్షసులు అలా చేస్తున్నారు. వీరి బాధ భరించలేక ఈ కాలకేయుల యొక్క బాధ భరించలేక ఈ దేవతలందరూ కూడా ఏం చేశారంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మా బాధని చెప్తున్నాను, మాకు ఇలా ఉంది, కాలకేయుల వల్ల మాకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి విష్ణుమూర్తిని వారి యొక్క బాధను చెప్పుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడంటే, వీళ్ళు కాలకేయులు రాత్రి మాత్రమే బయటకు వస్తారు, పగలంతా సముద్రంలోనే ఉంటారు, ఏదైనా చడి విన్నారా కూడా సముద్రంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళని వాళ్ళు రక్షించుకోవాలంటే సముద్రంలోకి వెళ్ళిపోతారు. కనుక ఆ సముద్రాన్ని ముందు అక్కడి నుంచి ఖాళీ చేయాలి, ఆ నీరుని మొత్తం అంతా అక్కడి నుంచి తీసేయాలి, తీసేస్తే ఆ కాలకేయులు బయటపడతారు. అయితే సముద్రం అంటే చిన్న ఒక చెంబుతో తీసేస్తామా, లేదా ఒక బకెట్తో తీసేస్తామా? ఎలా తీసేస్తాము? అంత నీరు ఎలా తీయాలి? కనుక ఇందుకు సమర్థుడు ఒక అగస్త్యుడు మాత్రమే ఉన్నాడు. అంటే అగస్త్యుల వారి గురించి అప్పటికే తెలుసు. అగస్త్యుల వారు ఏదో ఉపాయంతో ఈ నీటిని మొత్తం అక్కడి నుంచి తీసేయగలడు. అంటే అగస్త్యుల వారు అలాగే చేస్తారని కాదు, ఆయన అలాగే అగస్త్యుల వారు ఏదో రకంగా ఆ నీటిని అక్కడిని తీయడానికి ఏదో రకంగా ఉపాయం పన్నుతాడు అని మీరు అగస్త్యుల వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోండి అని విష్ణుమూర్తి దేవతలందరినీ అక్కడికి పంపించాడు. దేవతలందరినీ పంపిస్తే అక్కడ దేవతలందరూ కూడా అగస్త్యుల వారికి మొర పెట్టుకుంటే అగస్త్యుల వారు ఏం చేశారంటే దోషుల్లోకి మొత్తం సముద్రాన్ని అంతా తీసుకుని తాగేశాడు. అప్పుడు కాలకేయులు బయటపడ్డారు. విష్ణుమూర్తి వారిని సంహరించాడు. ఆ రకంగా కాలకేయ సంహారం జరిగింది. కానీ అక్కడ ఇంకో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక సమస్య. ఏమిటా సమస్య అంటే మళ్ళీ నీరు లేదు. జలచరాలకి విపరీతమైన ఇబ్బంది కలుగుతోంది. సముద్రం ఇంకిపోతే బావులు ఇంకిపోతాయి, బావుల్లో నీరు ఉండదు, చెరువులో నీరు ఉండదు, నదుల్లో నీరు ఉండదు. కనుక ఇప్పుడు మళ్ళీ సముద్రంలోకి ఆ నీరంతా వచ్చేయాలి. అంటే ఎవరు? మళ్ళీ అగస్త్యుల వారే నీరంతా తాగేసి నీరంతా వదిలేయాలి. అప్పుడు ఆయన ఏం చేశారంటే మళ్ళీ దేవతల యొక్క అభ్యర్థన మేరకు ఆ నీటిని అంతటిని తన మూత్రద్వారం ద్వారా వదిలేశారు. అవునా? మూత్రద్వారం ద్వారా వదిలేశారు. అందుకే అంటారు సముద్ర నీరు ఉప్పగా ఉంది అని ఒక మాట అంటూ ఉంటారు. అది కూడా ఒక కారణం కావచ్చు, సముద్ర నీరు ఉప్పగా ఉండడానికి. అంతటి గొప్పవాడు అగస్త్య మహర్షి. అగస్త్యుడు అంతటి గొప్ప గురించి ఎక్కడుంది వివరణ? ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్టోరీకి సంబంధించిన వివరణ ఏ పురాణంలో ఉంది?
ఇందులో లేదు, బ్రహ్మాండ పురాణంలో చెప్పకపోయి ఉండొచ్చు. అగస్త్యుని యొక్క గొప్పతనం చెప్పిన చోట ఉంది. ఓకే. అలాగే ఇంకొక గొప్పతనం కూడా అగస్త్యుడు వారు ఇంకొక ఎంతటి వాడంటే ఈ అక్కడ వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వారందరూ ఏం చేసేవారంటే మునుల్ని వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించేవారు. మా ఇంటికి భోజనానికి రండి అని మునుల్ని పిలిచేవారు. వీళ్ళు అక్కడ కూర్చునేవారు. వాళ్ళ ఒక చిన్న వాళ్ళ ఇంట్లో కూర్చునేవారు. ముని దారి వెళ్ళేటోడు ముని పిలిచేవారు, భోజనం పెడతామని వచ్చేవారు. అప్పుడు ఇల్వలుడు ఏం చేసేవాడంటే వాతాపిని అంటే తన తమ్ముడు వాతాపి అని అంటే ఇద్దరు రాక్షసులు వాతాపిని మేకగా చేసి చంపేసి కూర వండి మునులకి భోజనం పెట్టేవారు. కానీ మునులు మాంసాహారం తినేవారా? ఆ రోజుల్లో తినేవారు. ఓకే. మరి ఆ రోజుల్లో అంటే ఇప్పుడు చెప్తా అక్కడికి కూడా వస్తా. ఆ వాతాపి మేక స్వరూపంలో ఉన్న వాతాపి కూరగా ఈ మునులకు ఉదరంలోకి వెళ్ళిపోయాడు కదా. మునులు తినేసేవారు. తినేసి వాళ్ళు విశ్రాంతి తీసుకునేవారు. అక్కడే విశ్రాంతి తీసుకుంటే ఇల్వలుడు ఏమన్నాడు, ఒరే వాతాపి రారా భోజనం చేద్దాం రా అని పిలిచేవాడు. ఈ మునులకు కడుపులో ఉన్న వాతాపి తిరిగి బతికి బయటకు వచ్చేసి ఆ ముని పొట్ట తీసుకుని వచ్చేస్తే ముని చచ్చిపోతే వీళ్ళిద్దరు కలిసి ఆ మునిని ఆరగించేసేవారు. ఇలా జరుగుతుంది. అంటే ముని యొక్క మునుల్ని ఈ రకంగా చంపేస్తున్నారు. చంపుతూ ఉంటే అప్పుడు మళ్ళీ వీళ్ళు మునులందరూ ఏం చేశారంటే అగస్త్యుల వారిని మళ్ళీ మొరపెట్టుకున్నారు. ఈసారి అగస్త్యుల వారి యొక్క వంతు వచ్చింది. ఆయన ఆ పని నేనే పెట్టుకుంటాను అని చెప్పి అగస్త్యుల వారు ఏం చేశారంటే ఇల్వలుడు వాతాపి ఉన్న వాళ్ళ ఇంటి ముందు నుంచి అగస్త్యుల వారు వస్తే మామూలుగానే అగస్త్యుల వారిని కూడా ఈ వాతాపి ఇల్వలుడు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచారు. ఎప్పట్లాగే వాతాపి మేకగా తయారయ్యాడు. ఇల్వలుడు ఆ మేకను చంపేశాడు. అగస్త్యుల వారికి భోజనం పెట్టాడు. అగస్త్యుల వారు శుభ్రంగా తినేసాడు, తేణి చేసాడు కూడా. ఇప్పుడు ఇల్వలుడు ఏం చేస్తున్నాడు, వాతాపి రారా అంటున్నాడు. రావట్లేదు వాతాపి. ఇంతకీ రావట్లేదు, అంతకీ రావట్లేదు. వీళ్ళలోనూ దుఃఖం పెరిగిపోయింది. ఒరే వాతాపి రారా అని ఏడుస్తున్నట్టుగా పిలుస్తున్నాడు. అక్కడ అగస్త్యుల వారు ఏం చేస్తున్నారంటే ముసి నవ్వులు నవ్వుతున్నాడు. వాడు ఏడుస్తున్న కొద్దీ ఆయన నవ్వులు పెరిగి ఒక్కసారి బిగ్గరగా నవ్వాడు. ఎవరు? అగస్త్యుల వారు. స్వామి మా తమ్ముడు ఏడి, మా తమ్ముడు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అప్పుడు అగస్త్యుల వారు అంటారు, మీ వాతాపి నా కడుపులోను ఎప్పుడో జీర్ణం అయిపోయాడు, ఇంకా రాడు వాడు అన్నాడు. అప్పుడు ఇల్వలుడు అగస్త్యుల వారి కాళ్ళ మీద పడి క్షమించండి, ఇంకా ఎప్పుడు మేము ఎవరిని కూడా మునులు ఎప్పుడు ఇబ్బంది పెట్టాము అని చెప్పారు. అప్పుడు అగస్త్యుల వారు వాతాపిని బతికించి వాళ్ళిద్దరిని క్షమించి వదిలేశారు. అప్పటి నుండే అనుకోవచ్చు మనం ఈ మునులు మొత్తం ఈ పూజాది కార్యక్రమాలు చేసుకునేవారు, జపాలు చేసుకునేవారు, మొత్తం మీద వీరందరూ కూడా అంటే ముఖ్యంగా బ్రాహ్మణులు అనుష్ఠానం చేసేవారు అందరూ కూడా మాంసాహారాన్ని మానేయడం గల కారణం ఒకటి అయి ఉండవచ్చు. ఓకే. అంతటి గొప్పవాడు అగస్త్యుడు. అంతటి గొప్పవాడు హయగ్రీవుల వారికి శిష్యుడు కనుకనే అవన్నీ చెప్పాడు. అంతర్యాగం బహిర్యాగం ఇవన్నీ చెప్పాడు. కానీ ఇది చెప్పకపోవడానికి ఎందుకు కారణము అని అడిగితే అప్పుడు ఏం చెప్తున్నారంటే నేను చెప్తాను, ఇది చాలా రహస్యమైనది. ఎంత రహస్యమైనది నా శఠాయ నా దుష్టాయ నా విశ్వాసాయ కరిహిచేది. శఠుడికి, దుష్టుడికి, మూర్ఖుడికి, నమ్మకం లేని వాడికి మాత్రం చెప్పకూడదు. ఏమి చెప్పకూడదు? లలితా సహస్రనామాలు చెప్పకూడదు. ఇవి రహస్యమైనవి. ఇంకా ఏమిటి? గురువు రుణం చెల్లించిన వాడు గురువు దగ్గర చదువుకుంటున్నాడు కానీ అలాంటి వాడు కూడా, లేదా గురువు వద్ద అబద్ధాలు ఆడేవాడు, తల్లిదండ్రులు సులభ భావంతో చూసేవాడు, వీళ్ళందరూ కూడా అపాత్రులు. అటువంటి వారికి చెప్పకూడదు అని చెప్పి హయగ్రీవుల వారు కనుకనే లలితా సహస్రనామాలు నేర్చుకునేటప్పుడు వారిలో యోగ్యత ఉందా లేదా అని కూడా పరిశీలిస్తారు.
ఆ రకంగా ఇవి లలితా సహస్రనామాలు రహస్యాతి రహస్యమైనవి అయి అంతటి రహస్యమైన లలితా సహస్రనామాలను జనబాహుళ్యంలోకి రావాలి. వీటి వల్ల ఈ లలితా సహస్రనామాలు పఠించడం వల్ల, స్తోత్రం చేయడం వల్ల, ఈ నామాల్ని స్తోత్రం చేయడం వల్ల అమ్మవారికి ఎంతో ఆనందం కలుగుతుంది. దానివల్ల భక్తులు ఎంతో వారి యొక్క కోరికలు తీరుతాయి. తర్వాత వారికి కైవల్యం ఏర్పడుతుంది. అందుకని అమ్మవారు ఏం చేస్తుందంటే ఈ యాగాలు, ఈ జపాలు వీటికన్నా అన్నిటికన్నా గొప్పవైన తన యొక్క నామాలను రాయమని చెప్పి తనలోని వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జైని, సర్వేశ్వరి 8 మంది వాగ్దేవత, ఇంతకుముందు వాగ్దేవతల గురించి మనం చెప్పుకున్నాం. ఆ వాగ్దేవతలను పిలిచి ఈ లలితా సహస్రనామాలు రాయమంది. వీళ్ళు లలితా సహస్రనామాలు రాయడం కాదు, చెప్పారు. ఆ రోజుల్లో చెప్పడమే ఉంటుంది, ప్రత్యేకించి ఎక్కడో రాయడం అలాంటిది ఏమి ఉండదు. రాశారు. మణిద్వీపంలో అమ్మవారు కూర్చుంది పంచబ్రహ్మాసనం మీద. అప్పుడు బ్రహ్మ సరస్వతులు, లక్ష్మీనారాయణులు, గౌరీ రుద్రులు కోట్లాది రూపాల్లో వచ్చారు. తర్వాత దండిని అంటే వారాహి, రాజశ్యామల కూడా వచ్చారు. తర్వాత చతుర్షష్ఠి మహాచతుర్షష్ఠి కోటి యోగిని గణేశ దేవతలు కూడా, యోగిని దేవతలందరూ కూడా వచ్చారు. అందరూ ఉన్నారు. ఆ సభలో ఉంటూ ఉండగా అమ్మవారు ఒకసారి వాళ్ళ పక్క చూసి, వసిన్యాసులు కూడా అక్కడ కూర్చుంటే వారి పక్క చూసి, నేను చెప్పిన పని ఏం చేశారు? ఇంతకుముందు మీరు అడిగారు ఏమిటా పని అంటే, ఏమిటా పని అంటే లలితా సహస్రనామాలు రాయమని చెప్పింది కదా, తన నామాలు రాయమని చెప్పింది కదా. అప్పుడు అమ్మవారు వాళ్ళ పక్క చూస్తే అప్పుడు వాళ్ళు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని ముక్త కంఠంతో ఒక్కసారి పలికారు. అది లలితా సహస్రనామం యొక్క ఆవిర్భావం. ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే హైగ్రీవాగస సమాజే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ప్రథమోధ్యాయ. ఇది ప్రథమాధ్యాయం. 3 అధ్యాయాల్లో ఇది మొదటి అధ్యాయం. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం.